హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే సండే మార్నింగ్ అండి. మళ్ళీ బయట అయితే తుఫాన్ లాగా ఒక్కసారిగా గాలి వాన స్టార్ట్ అయిందండి. తుప్పర ఆ నెట్లు కూడా ఎగిరిపోతున్నాయి. చెట్లన్నీ బాగా గాలి వస్తుంది. ఇంకా మళ్ళీ చూడండి ఏమైంది ఏంటని చెప్పి చూస్తుంది. బాగా గాలి వస్తుందంట, అది పైకి లేచిపోయింది నెట్ అంతా. పొద్దున్నే స్టార్ట్ అయింది గాలి వాన. దానికి ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది మా లియోకి. ఇంకా ఏమన్నా శబ్దాలు వచ్చినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళినా ఇంకా అక్కడి నుంచి ఏందో కనపడరు, అయినా కానీ ఆడికెళ్ళి కూర్చునిద్ది. ఇంకా అటు నుంచే నాకు కనబడేది అన్నట్టు చూస్తూ ఉంది. కాసేపు అట్లా గాలి అట్లా వచ్చేసి ఆగిపోయింది. మార్కెట్కి వెళ్ళారండి. వచ్చేటప్పుడు మామిడికాయలు తీసుకొచ్చారు. ఇవి రసాలు, మరి మీ వైపు ఏమంటారో ఏమో. ఇవైతే చాలా ఇష్టం అండి నాకు. అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి కాయలు. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు మాకు టిఫిన్ కూడా తెచ్చారు. మా లియోకి అయితే పాలు పోసి పెట్టేసి ఉంచాను, తాగట్లేదు. మేమేం తింటున్నామని చెప్పి చూస్తుంది వచ్చి, కానీ అస్సలు ఒక్క ముక్క కూడా ముట్టుకోదండి. ఇడ్లీ పెట్టినది ఎందు, దోశ ముక్క ఇచ్చిన తిందు, అసలు ఏమి తిందు. టిఫిన్ అనేది మనం తినే టిఫిన్ ఏది తిందు. ఓన్లీ చికెను మటను అట్లా దాన్ని సపరేట్గా ఉడకబెట్టి పెడితేనే తినిద్ది. ఒకవేళ ఇష్టంగా నోటికి తీసుకున్నా కానీ అవతల పడేసి ఆడుతూ ఉండిద్ది. పూరి అను ఇడ్లీ తెచ్చారు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. దానికోసమని కొంచెం ఇడ్లీ తీసి పక్కన పెట్టినా కూడా తినదు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంకో అక్కడ వచ్చి కూర్చొని చూస్తుంది తెగ తినేదానికి. మళ్ళీ ముందు చూసిద్ది, స్మెల్ ఏమొస్తుంది, అసలు ఏం తింటున్నారు ఏంటి అని గమనిస్తుంది. ఇంకా టిఫిన్ చేశాకైతే కాఫీ కలుపుకొచ్చానండి. ఇంకా నేను కాఫీ తాగే టైంలోనేగా అది పాలు తాగిద్ది. ఇంకా అందుకని కింద కూర్చొని పిలుస్తున్నా. కాఫీ కలుపుకొచ్చేటప్పుడు అక్కడ ఉంది చూస్తా వంటగదిలో. మళ్ళీ వచ్చిద్దిలే ఆమె అన్నట్టు ఆడే కూర్చుంది. పిలుస్తున్నా ఎడకొచ్చి కూర్చొని. ఆకలేసి అదే తాగిద్దిలే ఎందుకని ఊరుకుంటే ఇంక అసలు లంచ్ టైం అయ్యేదాకా కూడా తాగదు. ఒక్కోసారి ఆ పాలు వృధా చేసిద్ది. ఇంకా నేను కాఫీ తాగేటప్పుడు ఆ కాఫీ దానిలో పోస్తున్నా అది ఇది అని ఏదేదో చెప్తే కానీ కొంచెం వచ్చి టేస్ట్ చూసిద్ది. ఇంకా తాగాలనిపిస్తే తాగేసిద్ది. ఇంకైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాము.
నేనైతే మసాలాలు అన్నీ వేసి పక్కన పెట్టాను. ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఈ చికెన్ కడిగి పెట్టిన చికెన్ వేసేస్తున్నాము. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నామండి. ఇంకా ఆయిల్లో చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా బాగా చికెన్ని వేయించుతాము. ఇంకా ఇందులో టమాటాలు 2 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ 1 వేసేసి మిక్సీ పట్టాను. ఇంకా అదైతే వేసాము. అది కూడా ఉడకాలి కదా అని ఉడకబెడుతున్నాము. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేస్తున్నాము. అల్లం చిన్నులపై కొబ్బరి కూడా ఉందండి, పచ్చి కొబ్బరి, అది కలిపిన పేస్ట్ వేస్తున్నాను. అదేసి బాగా కలిపేసి మూత పెట్టేశారు. ఇంకా బాగా వేగనిస్తే ఆయిల్ అయితే పైకి తేలింది. బాగా ముక్కలన్నీ ఏగిపోయినాయి, మసాలా అంతా బాగా ఏగింది. ఇంక ఇప్పుడైతే కారం చల్లేస్తున్నాము. ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాము. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి బాగా వేపాలండి. బాగా ఎర్రగా ఏగినాక కొత్తిమీర చల్లేయటమే. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.